హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. మా పిల్లలకి యూకేజీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ అనమాట హాలిడేస్ అయితే ఇచ్చారు. ఆ టైంలోనే మేము దిగా బీచ్కి వెళ్ళాము, అలాగే తిరుపతికి కూడా వెళ్ళొచ్చాము. మేము తిరుపతి వెళ్ళొచ్చి 4-5 డేస్ అవుతుంది. మా పిల్లలకైతే ఇప్పుడు స్కూల్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేస్తారంట. ఇప్పుడైతే ఫస్ట్ క్లాస్, ఇంకా ఈ రోజు నుండే స్కూల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మార్చ్ కల్లా ఒక క్లాస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు అయితే హాలిడేస్ ఇస్తారు. మళ్ళీ ఏప్రిల్ నుంచి మే మిడ్ వరకు అలాగా మళ్ళీ స్కూల్స్ అయితే స్టార్ట్ చేస్తారు. మే మిడ్ నుండి మళ్ళీ జూన్ మిడ్ వరకు అయితే మళ్ళీ హాలిడేస్ 1 మంత్ అలాగే ఇస్తారనమాట. మన సైడ్ లాగా కంటిన్యూగా ఒకేసారి అయితే 50 డేస్ ఎవరు. అదే మన సైడ్ అనుకోండి, ఏప్రిల్ లాస్ట్ వీక్ అలాగా క్లాసెస్ అయితే ఎండ్ అయిపోతాయి. మళ్ళీ డైరెక్ట్ గా జూన్ లోనే స్టార్ట్ అవుతాయి కదా. ఇక్కడైతే అలా కాదు. మా పిల్లలు స్కూల్స్ చూస్తుంటే అప్పుడెప్పుడో నేను చదివిన 10th క్లాస్ గుర్తొస్తుంది. అప్పుడు ఏంటంటే మాకు ఇలాగే అనమాట, 9th క్లాస్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ ముందే 10th సిలబస్ అయితే స్టార్ట్ చేసేసేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మా పిల్లల పరిస్థితి పాపం అలానే ఉందనమాట. ఆల్రెడీ నేనైతే తిరుపతి వెళ్ళక ముందే అనమాట స్కూల్లో ఇచ్చిన బుక్స్ అవన్నీ కూడాను కలెక్ట్ చేసుకున్నాను. అలాగే న్యూ యూనిఫామ్స్ అన్ని కూడాను తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. షూ అయితే సేమ్ అనమాట, యూనిఫామే కొంచెం చేంజ్ అయింది, అదైతే తీసుకున్నాము. ఇంక ఇప్పుడైతే బ్యాగ్లు అవన్నీ సర్దాలి. ఆల్రెడీ మా పిల్లలు కూడా ఇప్పుడు జస్ట్ పడుకొని లెగ్స్ చదువుకుంటూ వచ్చారనమాట హాల్లోకి. గుడ్ మార్నింగ్ చిన్నడు పెద్దడు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పెద్దమ్మా. ఈ రోజు స్కూల్ ఉంది, వెళ్ళిపోవాలి. గుర్తుందా? 2 డేస్ ముందే చెప్పారనమాట, పలానా తేదీ నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతాయి అనేసి. ఇంకా మా పిల్లలకు కూడాను వాళ్ళు ఎప్పుడైతే మాకు క్లాస్ అప్డేట్ చెప్పారో అప్పటి నుంచి కూడాను మా పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. హాలిడేస్ అయిపోయాయి, ఇంకా స్కూల్ కి వెళ్ళాలి అనేసి. పెట్టకుండా బ్యాగ్ బాటిల్ వేసేసి స్కూల్ కి పంపించేసినా గానీ వీళ్ళు ఇంకా హాలిడే మూడ్ లోనే ఉంటారు. అందుకోసమనే 2 డేస్ ముందు నుంచి కూడాను చెప్తున్నా, ఇంకా 2 డేసే ఉంది, స్కూల్ కి వెళ్ళిపోవాలి, మీ ఫ్రెండ్స్ ని కలవాలి, మాట్లాడాలి, అది ఇది అనేసి. ఇంకా మా పిల్లల మూడ్ అయితే సెట్ అయిపోయింది, ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అనేసి. అందుకోసమనే స్కూల్ కి వెళ్ళిపోవాలమ్మా, స్కూల్ ఉందన్నా గానీ సైలెంట్ గా ఉన్నారనమాట. వెళ్ళిపోతావమ్మా చిన్నోడు స్కూల్ కి? మీ ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవుతావా? ఓకే. మా పిల్లల యూకేజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే హాలిడేస్ ఇచ్చారో అప్పుడే బ్యాగులు అయితే వాష్ చేస్తానన్నమాట. ఇంకా బ్యాగులు అయితే నీట్ గా ఉన్నాయి. ఈ పాత బ్యాగులే ఇస్తున్నాను. మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ ప్రతి సంవత్సరం కొత్త బ్యాగులు కొనడం ఎందుకు చెప్పండి, అందుకోసమని ఈ బ్యాగులోనే ఇంక పంపించేస్తున్నాను. ఇంకా బుక్స్ తీసుకున్నాను కదా నేను తిరుపతి వెళ్ళక ముందే, అన్నిటికి కూడాను ఇదిగోండి ఇలా అట్ల వేసేసి పేర్లు అయితే రాస్తామన్నమాట. ఒక్కొక్కడికి 8 బుక్స్ అంటే మొత్తము 16 టెక్స్ట్ బుక్లు అనమాట. అన్నిటికి నేను ఒక్కదాన్ని అట్లు వేసాను. ఇంకా ఇదిగోండి నోట్ బుక్లు ఇచ్చారు కదా, దీనికైతే అట్లేమి వేయొద్దు అన్నారు. ఇంకా అందుకోసమని వీటికి అట్లేమి వేయలేదనమాట. ఇంక ఈ రోజు అయితే ఇవన్నీ బుక్స్ అన్ని పంపించక్కర్లేదు. వీళ్ళకి ఏంటంటే ఏ రోజు ఏంటి పంపించాలి ఏంటి అనేసి ఒక టైం టేబుల్ అయితే ఇచ్చేస్తారు. ఆ టైం టేబుల్ ప్రకారము రోజు బుక్స్ మారుస్తా ఉండాలన్నమాట. ఇంకా ఈ రోజు అయితే కొన్ని బుక్స్ పంపించమన్నారు. ఆల్రెడీ నేను అవైతే సపరేట్ చేసేసాను. ఇప్పుడు ఈ బుక్స్ అయితే బ్యాగుల్లో పెట్టేస్తాను. ఇంకా ఫాస్ట్ గా ఈ బ్యాగులు సర్దేసి ఇంకా టిఫిన్లు వండాలి. ఇంటి దగ్గర ఒకటి, తర్వాత బాక్స్ లో ఒకటి, అన్ని ప్రిపేర్ చేయాలి. ఇంకా మా పిల్లలు కూడా ఈ రోజు నేను లేపకుండానే లెగ్సిపోయారు, ఏం పర్లేదు. ఇంకా అలాగే పెన్సిల్, ఎరేజర్, దాని తర్వాత కొన్ని ప్లాస్టిక్ క్రేయన్స్ అయితే పంపించమన్నారు. సేమ్ లాస్ట్ ఇయర్ అనమాట, మేమేమి కొత్తవి కొనలేదు, అవే పంపిస్తున్నాను. ఇంకా ఒక నాప్కిన్. మా పిల్లల బ్యాగులు అయితే రెడీ అయిపోయినట్టే, అంతే. ఇంకా లంచ్ బాక్స్ అక్కడ పెట్టేస్తే చాలు, వాటర్ బాటిల్ వాటర్ పెట్టేస్తే చాలు. అందరికీ ఉంటది, మీ ఫ్రెండ్స్ అందరికీ స్కూల్ ఉంటది, మీ ఇద్దరికే కాదు, మీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఏటో మా చిన్నోడు అప్పుడే బాధపడిపోయి ఫీల్ అయిపోతున్నాడు, అందరికీ ఉందా లేకపోతే మా ఒక్కలకే ఉందా అనేసి. అందరికీ ఉందమ్మా స్కూలు, ఓకేనా? ఈ రోజు నేను మా పిల్లల బాక్స్ లోకి మా పిల్లలకి ఫేవరెట్, మా పిల్లలకనే కాదులండి, నాకు, మా బావకి, అందరికి కూడాను, మా ఇంట్లో అందరికి కూడాను ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన స్వీట్ దోశ, బెల్లం దోశ అయితే వేస్తున్నా అనమాట. కాకపోతే ఈసారి అయితే నేను దోశల పిండితో కాదనమాట, కొంచెం గోధుమ పిండి అలాగే రాగి పిండి మిక్స్ చేసి దాంతో అయితే వేస్తున్నాను. ఫస్ట్ బాక్సుల్లోకి పెట్టాల్సింది రెడీగా పెట్టేసామనుకోండి, అది కాస్త చల్లారే లోపల ఇంటి దగ్గర తినడానికి అనేసి ఏదో ఒకటి చేసేయచ్చు. నేనైతే సింపుల్ గా పోహా చేయాలనుకుంటున్నాను ఈ రోజుకి. ఇంక ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి ఇంక వేనతను కూడా ఫోన్ చేసి అడిగితే వేనతనేమో ఎప్పుడు 8:30కి వచ్చేవాళ్ళు, ఇప్పుడైతే 8:15కే వచ్చేస్తా అని చెప్పారనమాట. అందుకోసమనే కాస్త ఫాస్ట్ గా చేస్తున్నా, ఈజీగా అయిపోయేవి. ఇద్దరికి 2 చిన్న చిన్న దోశలు అయితే వేసేస్తా. నేను దోశల పిండితో ఇలా బెల్లం వేస్తాను అంటే ఒకళ్ళిద్దరు అయితే కామెంట్స్ రీసెంట్ గానే వచ్చాయి అనమాట. దోశల పిండితో మీరు
ఇలాగా బెల్లం వేస్తే అది పిండి పులిసిపోతుంది కదా, అప్పుడు బాగుంటాయి అనేసి నేనైతే అలాగా పులిసిన పిండితో వేయను అనమాట. మనము ఎప్పుడైతే గ్రైండ్ వేస్తామో అది ఫ్రెష్ పిండి ఉంటది కదా పులవకుండా, ఆ పిండిలో నేను బెల్లము కొంచెం సాల్ట్ కలిపేసి అయితే స్వీట్ దోశ వేస్తాను. టేస్ట్ అయితే బాగుంటాయి. తిరుపతి నుండి వచ్చిన రోజే దోశల పిండి అయితే రెడీ చేశాను, అది పులిసిపోయింది. అందుకోసమనే ఇప్పుడైతే దాంతో వేయట్లేదు. అందుకోసమనే కొంచెం గోధుమ పిండి దాంతో పాటు రాగి పిండి రెండు మిక్స్ చేసేసి అయితే ఇదిగోండి దోశలు వేసేస్తున్నా, బెల్లం దోశలు. ఇంకా మా పిల్లలకి ఇంటి దగ్గర తినడానికి అనేసి పోహా చేశాను, అలాగే బాక్సుల్లో పెట్టడానికి అనేసి 2 దోశలు కూడా వేసేసాను. ఆల్రెడీ మా పిల్లలిద్దరికి ఇదిగోండి బ్రష్లు అయితే ఇచ్చేసారనమాట. ఇంకా బ్రష్లు చేస్తున్నారు. మా పిల్లలిద్దరు బ్రష్లు చేసేసిన తర్వాత ఇంక నేను స్నానం చేయించేసి యూనిఫామ్ వేసాను. యూనిఫామ్ అయితే చేంజ్ అయ్యింది. ఇదిగోండి అప్పుడు ఈ నెక్కర్ కలర్ షర్ట్ వచ్చేది, ఈ షర్ట్ కలర్ నెక్కర్ వచ్చేది అనమాట. ఇప్పుడు రివర్స్ లో అయ్యింది. ఇంకా ఎలాగో సమ్మరే కాబట్టి నేనైతే నెక్కర్లే తీసుకున్నాను. కావాలనుకుంటే వింటర్ సీజన్ లో ప్యాంట్లు కూడా సపరేట్ గా దొరుకుతాయి, ఇంకా సపరేట్ గా ప్యాంట్లు కూడా తీసుకోవచ్చు. యూనిఫామ్ అయితే మారింది కానీ ఆ బెల్ట్లు తర్వాత షూలు అయితే పాతవే కాబట్టి అవైతే కొత్తవేమీ కొనలేదు. ఇంకా న్యూ ఐడి కార్డులు కూడా ఇవ్వలేదన్నమాట. ఇవైతే యూకేజీ ఐడి కార్డులే, ఇంకా అవే వేసి పంపించమన్నారు, అవే వేస్తాను. ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయినట్టే. ఉన్నావా? ఓకే. మ్యామ్ ఏదన్నా నీ ఇంట్రడక్షన్ అడిగితే అమ్మ చెప్పింది కదా అవన్నీ చెప్పాలి, ఓకేనా? తినేస్తారా? పోహా చేసిందమ్మా? ఎస్. ఓకే, కూర్చోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దోశని ఇలా ముక్కలుగా చేసేసాను. ఇంకా ఇవైతే మా పిల్లల స్కూల్ బాక్స్ అనమాట. ఇంక ఈ రోజుకి ఇదే సింపుల్ గా బాక్స్ మొత్తం కంప్లీట్ చేసి తీసుకొని రావాలి, ఓకేనా? ఓకే. అమ్మ నాప్కిన్ పెట్టింది, హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత అలాగా చేతులు అవన్నీ తుడుచుకోవాలి, ఓకే? ఓకేనా పెద్దడు? ఫాస్ట్ తినాలమ్మా. ఆల్రెడీ బ్యాగుల్లో అయితే బాక్సులు పెట్టేశాను. ఇంకా వాటర్ బాటిల్ వాటర్ కూడా పెట్టేసా. ఇంకా ఇదిగోండి వీళ్ళు తినేస్తే షూలు సాక్స్లు వేసేస్తే అయిపోయినట్టే, ఇంక రెడీ అయిపోతారు. ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం త్వరగా రెడీ చేసేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ 8:15 కని చెప్పాడు వ్యాన్ అతను. ఎగ్జాక్ట్ గా ఆ టైం కి రెడీ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ లేట్ అయింది అనుకోండి వదిలేసి వెళ్ళిపోతారు. మా బాబు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా నేను దిగబెట్టాలి వీళ్ళకి. ఇంకా స్కూటీ కూడా ఏమీ లేదు, ఇంకా నేను నడుచుకోనో లేకపోతే ఆటోకో తీసుకుని వెళ్ళేసరికి టైం అయిపోద్ది. ఇంకా వీళ్ళు ఫస్ట్ క్లాస్ కి అయితే వెళ్ళారు కానీ స్కూల్ టైమింగ్స్ అయితే అవే అనమాట. 8:45 కి అక్కడికల్లా వెళ్ళిపోవాలి, అంటే 8:30కి రెడీ అయితే ఓకే, కానీ ఎందుకో వ్యాన్ అతను అయితే 8:15 కే రెడీ చేయమన్నారు. ఇంకా స్కూల్ అయితే 12 కే విడిచిపెట్టేస్తా అన్నారు. వచ్చేసరికి 12:15 లేకపోతే 12:30 అలా అవుతుంది. హాలిడేస్ అన్న తర్వాత షూలు కూడా వాష్ చేశాను అనమాట, అందుకే నీట్ గా ఉన్నాయి. ఇంకా మా పిల్లలు అయితే టిఫిన్ తినేసి ఇంకా బ్యాగ్ వేసుకొని ఫస్ట్ క్లాస్ స్కూల్ కి ఫస్ట్ డే వెళ్ళడానికి ఇంకా రెడీ అయిపోయారు. డిఏవి పబ్లిక్ స్కూల్ సేమ్ స్కూల్ అనమాట, క్లాసే మారింది. ఇంకా వ్యాన్ అతను అయితే వచ్చేసారనమాట. మా పిల్లలు వెళ్ళిపోతున్నారు స్కూల్ కి. బాయ్ జోషి. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ కి వెళ్ళిపోయారు. 1 మంత్ తర్వాత ఫస్ట్ డే మళ్ళీ స్కూల్ కి వెళ్ళారు. వ్యాన్ అతను కరెక్ట్ గా చెప్పినట్టు 8:15 అంటే 8:15కే ఇంటి దగ్గరకి అయితే వచ్చేసారనమాట. ఇదిగోండి ఇప్పుడు టైం అయితే 8:20 అయ్యింది. మా పిల్లలకి బయట బాయ్ చెప్పేసి వాళ్ళకి పంపించేసిన తర్వాత నేను లోపలికి వచ్చేసరికి ఒక 5 మినిట్స్ అయ్యింది అనమాట, అంతే. ఎగ్జాక్ట్ గా వచ్చేసారు. అంటే రేపటి నుంచి 8:15 కే నేను రెడీ చేసేయాలి. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను, దేవుడికి దీపారాధన అదంతా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే నేను కొన్ని గ్రేప్స్ అయితే తింటాను, ఆ తర్వాత ఇంకా వంట చేయాలి. నేను గ్రేప్స్ తినేసిన తర్వాత ఇంకా ఈ రోజు వండాల్సిన వంటలకు కావాల్సిన కూరగాయలన్నీ కూడాను చక్కగా హాల్లోకి తీసుకుని వెళ్ళిపోయి కూర్చొని ఫ్యాన్ కింద హ్యాపీగా కట్ చేసుకుని అయితే ఇంక వంటగదిలోకి తీసుకుని వచ్చేసాను. నేనైతే ఈ రోజు గోంచారు చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన బెండకాయలు, మునక్కాయలు, టమాటాలు, సొరకాయ అన్ని కూడాను ఇవి చారు కోసుకున్నాను. ఇంకా దొండకాయ ఫ్రై చేయాలనుకుంటున్నాను. దొండకాయ ముక్కలు అయితే ఇలా కోసుకున్నా, రౌండ్ గా కోసి త్వరగా అయిపోతాయి అనేసి. ఇంకా ఇంతలో పాలు అతను వచ్చారనమాట. పాలు తీసుకొని పాలు అయితే మరగబెడుతున్నాను. ఈ సమ్మర్ లో వంటగదిలో వంట చేయడం అంటే ఆడవాళ్ళకి పెద్ద టాస్క్. ఎన్నాళ్ళు వండడం ఒక లెక్క అయితే ఈ సమ్మర్ లో ఈ 3-4 నెలలు వండడం వేరే లెక్క అనమాట. చెమటలు కారిపది. అందుకోసమనే అన్ని ప్రిపేర్ చేసుకుని అయితే ఇంక వంటగదిలోకి వచ్చాను. ఇంక ఫాస్ట్ గా వంట చేసేస్తా. మా పిల్లలు నెల రోజుల తర్వాత స్కూల్ కి వెళ్ళారు. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో ఏంటో నాకు కొంచెం మైండ్ అటు కూడా ఉందనమాట. మేము మా పిల్లలకి స్కూల్లో జాయిన్ చేసి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది 4th ఇయర్ అనమాట. ఫస్ట్ బస్ స్కూల్లో వేసాము, అది ప్లే స్కూల్ అనమాట. ఆ తర్వాత ఎల్కేజీ, యూకేజీ, డిఏవి స్కూల్లో చదివారు. ఇప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ కూడా ఇంకా డిఏవి స్కూల్లోనే చదువుతున్నారు. ఏం చేస్తున్నారో ఏంటో. మెయిన్ మా పెద్దోడితోనే ప్రాబ్లం అనమాట. మ్యామ్ ఏదైనా అడిగినా కానీ చెప్తాడు, కాకపోతే చాలా స్లోగా చెప్తాడు. అందరు మ్యామ్లు అలాగ అర్థం చేసుకోరు కదా. ఏం చేస్తారో ఏంటి. ఫస్ట్ క్లాస్ కి అయితే వేరే మ్యామ్ అంట, ఎల్కేజీ యూకేజీ చెప్పిన మ్యామే కాదు. ఇప్పుడు కొత్త మ్యామ్ ఎలా అర్థం చేసుకుంటారో ఏంటో నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. మెయిన్ మా పెద్దోడితోనే. మా చిన్నోడు పర్లేదు, కొంచెం ఏదైనా అడిగినా వాడికి తెలిస్తే లౌడ్గానే మంచి గట్టిగా మాట్లాడతాడు నాలాగా. మా చిన్నాడైతే నాకు పెద్ద భయం లేదు. మా పెద్దోడితో
లో జాయిన్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా అంతేలేండి, పిల్లలు ఎంత పెద్దలు అయినా కానీ తల్లిదండ్రులకి ఇంకా చిన్న పిల్లల్లాగే అనిపిస్తా ఉంటారు అంటారు కదా, అది నిజమే. అప్పుడు మా పిల్లలకి ప్లే స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే కనీసం క్లాస్ లో ఏం చెప్పారన్నా కానీ తిరిగి ఏం చెప్పేవాళ్ళు కాదు. ఇంకా ఎల్కేజీ యూకేజీకి వచ్చిన తర్వాత క్లాస్ లో ఏం చేశారమ్మా, ఏం చెప్పారు మ్యామ్ అంటే చిన్న చిన్నగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు పెద్దలు అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏం చేశారని అడిగితే అన్ని చెప్తున్నారు. అదైతే కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి తెలుగు రాదు కంప్లీట్ గా, హిందీ కూడా రాదు, ఇంగ్లీష్ లోనే కొంచెం పర్లేదు మాట్లాడతారనమాట. ఇంకా స్కూల్ ఎలాగో ఇంగ్లీష్ మీడియం కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా పెద్దగా లేదని అనుకుంటున్నాను. హిందీ అయితే రాదు. ఇంకా వంట అంతా అయిపోయింది. ఈ రోజు లంచ్ లోకి నేను ఏమేమి వండాను అంటే వైట్ రైస్, ఇదేమో దొండకాయ ఫ్రై అనమాట. ఇంకెక్కడ గోంచారు చేశాను. మా బావ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారనమాట. నేను ఈ రోజు వచ్చి తింటాను గోంచారు వండు అన్నారు, లేకపోతే నేను సాంబార్ చేసేదాన్ని. ఇంకా మా బావ వచ్చి తింటా అన్నారు, గోంచారు వండు అని చెప్పారు కాబట్టి ఇంకా మా బావ కోసమని గోంచారు అయితే వండా అనమాట. వంట చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ తోమేశాను. సింక్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఈ వంట పని అవన్నీ చేశాను కదా, అసలు నాకు ఫ్రెష్ అయిన ఫీలే లేదనమాట. దెబ్బకి పోయింది అసలు, వేడి చెమట మామూలుగా లేదు. అబ్బాబా, ఇంక ఈ చిమ్నీ వేసుకొని వండితేనే ఎంత వేడి అనిపిస్తుంది. ఇంకా చిమ్నీ లేకుండా వండితే ఇంకా అయిపోయినట్టే. నాకనే కాదులేండి, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈ వేడి వంటగదిలో ఈ టైంలో ఈ సమ్మర్ లో వండడం అంటే చాలా కష్టమనే చెప్పాలి. ఇంకా వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పే పని, అలాగే ఒక వీడియో ఎడిట్ చేసే పని అయితే ఉందనమాట. ఇంక ఇప్పుడు నా అన్ని పనులు అయ్యేసరికి టైం అయితే అదిగోండి 11 అయ్యింది. ఇంక ఇప్పుడైతే వీడియో పని అయితే స్టార్ట్ చేస్తాను. వంట చేశాను కదా, ఫుల్ గా చెమటలు పట్టేసాయి. కాసేపు ఫ్యాన్ కింద కూర్చొని కాస్త రిలాక్స్ అయిన తర్వాత ఇంకా వీడియో పని అయితే చేస్తాను. మా పిల్లలు 4 రోజుల తర్వాత స్కూల్ కి వెళ్ళారు కదా, నాకైతే కొంచెం ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ప్రశాంతంగా వంట చేసుకున్నాను. ఇంకా ఇంకొక గంటేలండి, గంట పావులో వచ్చేస్తారు మా పిల్లలు స్కూల్ నుండి. బయట ఎండలు మాత్రం మామూలుగా లేవన్నమాట, బేభత్సంగా ఉన్నాయి. అసలు కాసేపు బయటకు వెళ్తే కళ్ళు తిరిగి పడిపోయేటట్టు ఉన్నాయి ఎండలు. బయట ఎండలు చూస్తే మన సైడ్ స్కూల్లో బెటర్ అనిపిస్తుంది. చక్కగా ఇప్పుడు ఏప్రిల్ లో హాలిడేస్ ఇచ్చేస్తారు, మళ్ళీ జూన్ లో రీఓపెన్ చేస్తారు స్కూల్స్. ఇక్కడ అలా కాదనమాట, మార్చ్ లో హాలిడేస్ ఇచ్చేసారు. ఇంత ఎండలో ఇప్పుడు ఏప్రిల్ లో స్కూల్స్ పెట్టారు, మే లో మళ్ళీ హాలిడేస్ ఇస్తారనమాట. ఏంటో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాంటి పద్ధతి. ఇంకేం చేస్తాము, ఫాలో అయిపోవాలి, తప్పదు. మా పిల్లలకి ఎండ నేను స్కూల్ కి పంపించడం అంటే అవ్వదు అనమాట. అయినా స్కూల్ బయటేమే ఆర్డర్ కదా, స్కూల్ లోపల ఉంటారు. ఇప్పుడు స్కూల్లో ఫ్యాన్లు ఉంటున్నాయి, ఇంకా కొన్ని స్కూల్లో అయితే ఏసీలు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఏ ఎండ అయినా ఏ వానైనా వాళ్ళకి ఇంకా అనవసరం అనమాట. బయట వాతావరణంతో అసలు సంబంధమే లేదు. నేను చదువుకున్న రోజుల్లో అయితే మా స్కూల్లో అసలు లైట్ ఉండేది కాదు, ఫ్యాన్లు ఉండేవి కాదు. అలాగే మేము చదివాము. ఇప్పుడు ఏముందిలేండి, చక్కగా ఇంట్లో కూర్చున్నట్టే ఫ్యాన్ కింద కూర్చొని చదువులు చెప్తున్నారు. మా పిల్లలు కూడా చదువుతున్నారు అలానే. నేను ఇప్పటి వరకు వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పాను, ఇంకా వాయిస్ ఓవర్ చెప్పే పని అయితే ఉంది. ఇప్పుడు టైం అయితే అదిగోండి 12:20, అంటే 12:25 అవుతుంది. ఇంకా అదిగోండి ఇప్పుడే వ్యాన్ సౌండ్ కూడా వచ్చింది. ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసినట్టున్నారు. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు. వ్యాన్ అంతా ఖాళీగా ఉంది, 3-4 పిల్లలు ఉన్నారు అంతే. ఎంజాయ్ చేసావా స్కూల్? న్యూ ఫ్రెండ్స్ ఉన్నారా, ఓల్డ్ ఫ్రెండ్స్ ఏ ఉన్నారా? న్యూ ఫ్రెండ్స్ ఉన్నారు అంటున్నాడు అన్నయ్య. ఒకళ్ళిద్దరు ఉన్నారా న్యూ ఫ్రెండ్స్? మరి ఒకడు ఉన్నాడు అంటారు, ఒకడు లేడు అంటారు. ఉన్నారా లేదురా? ఉన్నారా? సరే సరే. స్కూల్లో ఏం చేసావు టుడే? ఏం చెప్పారమ్మా? మ్యామ్ ఏం చెప్పారు? గాయత్రి మంత్ర చెప్పారా? నెక్స్ట్ సంగీత మ్యామే ఉన్నారా, వేరే మ్యామ్ ఉన్నారా, న్యూ మ్యామ్ ఉన్నారా? ఓకే, 1 to 10 నెంబర్స్ స్పెల్లింగ్స్ రాసారా? పదండి, ఇంక పదండి, లోపల పదండి, చెమటలు ఎక్కిపోతాను. మా పిల్లలిద్దరికి డ్రెస్సులు చేంజ్ చేస్తాను. ఇంకా బాక్సులు కంప్లీట్ చేస్తారో లేదో చూపించమంటున్నాను. చూపించమ్మా. గుడ్. మా చిన్నడు కంప్లీట్ చేస్తాడు, మా పెద్దోడు ఇంకా ఓపెన్ చేస్తున్నాడు. ఏది ఎస్కట్ కార్డు ఇచ్చారన్నారు, ఏది నువ్వు ఫినిష్ చేసావా? చేయలేదా? ఏమిరా? ఏమ్మా పెద్దోడు కంప్లీట్ చేయలేదు? నవ్వావు నవ్వు. సరేలే, ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది కదా, ఫస్ట్ లంచ్ చేసేద్దు, తర్వాత అది కంప్లీట్ చేద్దు, ఓకేనా? మా పెద్దోడికి ఇంకా దగ్గు అయితే తగ్గలేదనమాట, దగ్గు అయితే ఉంది. మరి దగ్గు వల్లే తినబుద్ధి కాలేదో, లేకపోతే ఆడు స్లోగా తినడం వల్ల టైం అయిపోయిందో తెలియదు. కానీ మా పెద్దోడు అయితే కొంచెం బాక్స్లోన బెల్లమట్టు అయితే తీసుకుని వచ్చేసాడు. ఇంక ఇప్పుడు తింటే లంచ్ తినలేడు కాబట్టి ఫస్ట్ అయితే ఇంకా తినిపించేస్తాను అనుకుంటున్నా లంచ్. ఇంకా అన్నం తినిపించేసిన తర్వాత అప్పుడు కావాలంటే ఇంకా అప్పుడు ఇస్తానమాట, బెల్లం దోశ తినేస్తాడు. ఇంకా దొండకాయ ఫ్రై, గోంచారు,
వైట్ రైస్ అనమాట ఈ రోజు మా లంచ్. ఇంకా ఫస్ట్ అయితే మా పిల్లలకు తినిపించేసి తర్వాత నేను తింటాను. అమ్మ ఈ రోజు ఏం కూర నేను తెలుసా? దొండకాయ. నీకు ఇష్టమా? ఏమ్మా ఎందుకు తినలేదు చెప్పు? బాక్స్ ఎందుకు తినలేదు చెప్పు? ఏమైంది? నీకు ఆకలి అనిపించడం లేదా? ఆడికేమో ఆకలి అనిపించట్లేదట. ఇంటి దగ్గర అప్పటికి నేను కొంచెం పోహానే పెట్టాను, మరీ హెవీగా కూడా ఏం పెట్టలేదు, కానీ ఆకలి అనిపించలేదంట. ఒక 2-3 ముక్కలు తినేసి మిగిలిన ఒక 2 ముక్కలు ఉన్నట్టున్నాయి తీసుకొని వచ్చేసాడు. రేపటి నుంచి అలాగే బాక్స్ రిటర్న్ తీసుకొని రాకూడదు, స్పీడ్ గా తినేయాలి, ఓకేనా? దగ్గర మా పిల్లలిద్దరికి అన్నం తినిపించేశాను. ఇంకా వాళ్ళైతే సాఫాలోకి ఎక్కిపోయారు. ఇంక ఇప్పుడు నేను వడ్డించుకున్నాను అనమాట. ఇంక నేనైతే తింటాను. గోవనచారు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను గోవనచారు రెసిపీ అయితే ఇంతకు ముందు ఒకసారి పోస్ట్ చేశాను. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, ట్రై చేయండి కూడా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మా బావ అయితే డ్యూటీ నుండి వచ్చిన తర్వాత తింటారు. ఈ లోపు అయితే మేము మా టైం ప్రకారం మేము తినేస్తున్నాము. ఈ గోవనచారుతో కాంబినేషన్ గా నేను దొండకాయ ఫ్రై చేశాను, కానీ నార్మల్ గా అయితే ఈ ముక్కలతోనే తినేయచ్చు, ఇంకేం కూరలు కూడా అవసరం లేదు. నేను కూడా తినేసాను. ఇంకా మా పిల్లలు అయితే బ్లాగ్స్ తో ఆడుకుంటున్నారు. ఇంకా నాకు వీడియో అయితే ఉందన్నమాట. అందుకే ఇంకా తిన్నప్పుడు కూడా ల్యాప్టాప్ కూడా క్లోజ్ చేయలేదు, అలానే వదిలేసి ఫాస్ట్ గా మా పిల్లలకు తినిపించేసి నేను కూడా తినేసాను. ఇంకా మళ్ళీ వీడియో పని అయితే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు టైం 2:30 అయింది. మా బావ డ్యూటీ నుండి కూడా వచ్చేసారనమాట. ఇంక ఫస్ట్ ఫ్రెష్ చేస్తే ఇంకా తిందు. నువ్వు వండమన్నావుగా గోంచారు, నేను దొండకాయ ఫ్రై చేసిన గోంచారే వండాను. ఫస్ట్ డే స్కూల్ ఎలా అనిపించిందమ్మా? ఫస్ట్ క్లాస్ బాగుంది. పడిపోతుంది టచ్ చేస్తే. చాలే. ఇంకా మా బావకు వడ్డించాను, తింటున్నారనమాట. పెరుగన్నం తినేస్తారని అడిగితే లేదు మజ్జిగ చేయి నాకు అన్నారు. ఇంక మజ్జిగ కూడా చేశాను. ఇంక మజ్జిగ ఒక గ్లాస్ తో ఇచ్చాను. ఎలాగొంది గోంచారు? పెద్దోడికేమో బాక్స్ లో తినలేదు కదా, ఇప్పుడు తిన్న కాసేపటికి మా బావ వచ్చిన తర్వాత అయితే ఇంకా బాక్స్ లో తినమని ఇచ్చాను. 2 ముక్కలే వదిలేసాడు అనమాట. తినేసేమ్మా. ఏట్రా నువ్వు నీళ్ళు తాగెత్తన్నావు? అయితే మజ్జిగ ఉంది, తాగుతావా? అది ఆ గ్లాస్ లో తాగు. ఆ గ్లాస్ లో చిన్నది ఉంది కదా గ్లాస్, అందులో తాగు. నీకు కూడానా? సరే తాగు. బాగుందా మజ్జిగ? అన్నిటికీ అవే నెట్టి మాటలు రావా? నీకు మౌస్ టాగ్ వచ్చిందిరా? అవును, నీకు వచ్చిందిరా ఈ పెద్దడా. నువ్వు నాన్న అవుతావులే, టైం ఉంది. ఇంకా మా పిల్లలేమో బెడ్రూమ్ లో వెళ్ళి ఆడుకుంటున్నారు అనమాట. మా బావ వచ్చేసారు కాబట్టి వీడియో పని ఇంకా మా బావ చూసుకుంటారు. మా బావకు వీడియో వదిలేసి నేనైతే కాసేపు రెస్ట్ తీసుకుంటా ప్రశాంతంగా. వాయిస్ ఓవర్ చెప్పాల్సిన దగ్గర మధ్యలో వాయిస్ ఓవర్ ఆల్రెడీ చెప్పేశాను అనమాట. ఇంక మా బావ ఎడిటింగ్ పని అయితే నేను కొంచెమే చేసిన, ఎక్కువ నాకు చేయలేకపోయాను. ఇంట్లో డైలీ బ్లాగ్స్ అయితే ఎడిట్ చేయడం నాకు కొంచెం ఈజీ అనిపిస్తుంది, కానీ ఇలాంటి బయటకు వెళ్ళిన వీడియోస్ ఎడిట్ చేయాలంటే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. మాట్లాడకుండా కూడా కొంచెం సైలెంట్ క్లిప్స్ కూడా కొన్ని తీసామన్నమాట, ఏమన్నా అక్కడ వాయిస్ ఓవర్ చెప్దామనేసి. నాకు అసలు కన్ఫ్యూజ్ గా కొంచెం రావట్లేదు అనమాట. అవి ఎడిటింగ్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. బొజ్జిపోతావా? ఆడుకుంటాను. ఎడిట్ మళ్ళను ఆడుకుంటాను. ఆడుకుంటాను కాదురా, ఆడుకుంటాను. ఆడుకుంటాను అలాగనాలి. కాసేపు మా బావ వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత వెళ్ళి పడుకున్నారనమాట. ఇంకా మా పిల్లలకైతే ఈ రోజు స్కూల్ కి వెళ్ళారు కదా, ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ డే స్కూల్ కి వెళ్ళారు. అసలు క్లాస్ లో ఏం చెప్పారో ఏం రాశారో బుక్స్ ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేశారనమాట. My name is Josna. I am 6 years old. I study in class 1. The name of my school is DIV Public School. ఇంకా పొద్దున్నే స్కూల్ నుండి రాగా నేను అడిగాను అనమాట, ఏం చెప్పారు ఏంటి అంటే ఇవి చెప్పారనమాట. నంబర్స్ అయితే ఇలాగా స్పెల్లింగ్స్ రాసాము అనేసి. స్టెప్ బై స్టెప్ ఈ బుక్ లో ఏం చెప్పారు? క్లాక్. టైం ఎంత అయింది అయితే? 8 o'clock. ఎంత అయిందమ్మా టైము? ఇక్కడ ఇవన్నీ రాయలేదు ఎందుకు? 12 రాసావు, ఇక్కడ ఇది 3 రాంగ్ రాసావు. ఇంక ఈ మధ్యలో ఇక్కడ 5 కి 7 కి మిడిల్ లో ఏ నెంబర్ వస్తుంది? నెక్స్ట్ 8 కి 10 కి మధ్యలో ఏ నెంబర్ వస్తుంది? ఇవి రాయ్. ఇదేం బుక్ అమ్మా? ప్రైమరీ మ్యాథమెటిక్స్ బుక్. ఇందులో ఏం చేశారు మరి? ఒక్క రోజులో అన్ని సబ్జెక్టులు బాగానే కవర్ చేశారా? ఏం చేసావు ఇది? ఓ సేమ్ ఉండేవి 2 టిక్ చేశారా?
ఇవి లాంగ్ షార్టా? మేము తిరుపతి నుండి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, తర్వాత నార్మల్ నెంబర్స్, నెక్స్ట్ హిందీ ఆల్ఫాబెట్స్ అయితే రాశారనమాట. కానీ నేను ఎప్పుడు కూడా సబ్ట్రాక్షన్ అలాగే ఎడిషన్ అయితే ఇవ్వలేదు. ఈ రోజు అయితే కొన్ని ఇచ్చానమాట. ఇదిగోండి ఇలాగ కొన్ని సబ్ట్రాక్షన్ అలాగే ఎడిషన్లు అయితే ఇచ్చాను. ఇంకా మా పిల్లలు అయితే ఇప్పుడు చేస్తారు. మా పిల్లలిద్దరికి హోమ్ వర్క్లు ఇచ్చాను. ఇంకా ఈవినింగ్ వాళ్ళు స్నాక్స్ లా తినడానికి అనేసి ఇంటి దగ్గర జంతికలు అయితే చేశానమాట. ఇప్పుడే వేడిగా ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే తీసుకుని వెళ్ళి మా పిల్లలకి ఇస్తాను. మా పిల్లలిద్దరు హోం వర్క్లు చేస్తారు. ఇంకా ఫస్ట్ వేసిన ఒక వాయి అయితే మా పిల్లలకి ఇచ్చేసాను. వీళ్ళు ఇంకా వాయిస్తున్నారు. పండక్కి ఊరెళ్ళాం కదా, వచ్చేటప్పుడు మా అమ్మ జంతికలు ఇస్తే నాకు ఎక్కువ జంతికలు వద్దు, జంతికలు పిండి ఇచ్చేయమన్నాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటా అన్నాను. అప్పుడు తెచ్చిన పిండి ఇప్పుడు చేశాను అనమాట. మొన్న ఎరవటీజుల్లోనో లేకపోతే ఏదో టీవీలోనో ఏదో వీడియోలో చూసారనమాట. అప్పుడు జంతికలు కావాలన్నారు. ఇంకా ఈ రోజు చేశాను, తింటున్నారు. మా పిల్లలు జంతికలు తినేసి పార్క్ వెళ్ళిపోయారు అనమాట ఆడుకోవడానికి అనేసి. ఇంకా ఎల్లు వచ్చిన తర్వాత ఫుల్ ఆకలి మీద ఉంటారు కాబట్టి ఏదో ఒకటి రెడీగా వండేయాలి. ఇంకా నేను తిరుపతి వెళ్ళి వచ్చిన నుంచి అయితే వాకింగ్ ఏమి చేయట్లేదు. ఇంకో 2-3 రోజులు పోతే మళ్ళీ వాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా దోసల పిండి అయితే ఫ్రిడ్జ్ నుంచి తీసేసి బయట పెట్టేశాను. అలాగే ఈ రోజు నేను దోశల కాంబినేషన్ గా ఎప్పుడు పల్లి చట్నీ అయిపోతుంది. ఇంట్లో కొబ్బరికాయ అయితే ఉందనమాట. ఇంకా కొబ్బరికాయ కొన్ని పుట్నాల పప్పులు వేసేసి చట్నీ చేసేస్తా. కొబ్బరికాయ అలాగే పుట్నాల పప్పు కలిపి ఇంక చట్నీ చేసి పోపేస్తాను. ఇంక దోశలు వేయడమే ఉంది. ఇదిగోండి ఇంతలో మా పిల్లలు కూడా ఇంకా పార్క్ నుండి అయితే వచ్చేసారు. ఇంకా అలసిపోయారంట, వాటర్ తాగుతున్నారు. మా పిల్లలిద్దరు ఇంక పార్క్ నుండి ఇంటికి వచ్చాక ఇంట్లో కూడా ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా ఫుల్ గా చెమటలెక్కి వచ్చారు కాబట్టి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా ఇద్దరికి స్నానాలు చేపించేశాను. ఇంకా ఫ్రెష్ అయిపోయారు. ఈ రోజు నైట్ మా డిన్నర్ లో కనేసి ఇదిగోండి దోశలు అయితే వేస్తున్నా అనమాట. ఆల్రెడీ చట్నీ చేసేసాను. దోశలు ముక్కలుగా చేసేసి చట్నీ వేసేసి ఇద్దరికి ఒక ప్లేట్ లో వేసి ఇచ్చేసాను. ఇంకా మా పిల్లలిద్దరు అయితే ఇప్పుడు తింటారు. మా చిన్నోడికేమో రెడ్ చట్నీ కావాలంట. రెడ్ చట్నీ రేపు చేస్తాను. ఈ రోజుకి కోకోనట్ చట్నీ చేసాను తినేరా అంటే సరే అన్నాడు. మా పిల్లలిద్దరికి ముక్కలుగా చేసిన దోశలు అయితే తినేసారనమాట. ఇంకా అదిగోండి ఒకటి సోఫా ఎక్కిపోయాడు. ఇంకా ఆల్రెడీ హ్యాండ్ వాష్ చేసుకుని ఇంకా తుడుచుకుంటున్నాడు అనమాట. ఇంకా మా బావ నేను దోశలు వేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే మేము తింటున్నాం కలిసి. తినేసిన తర్వాత ఇంకా మా బావ అయితే మిగిలిన వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నారు. మా పిల్లలకి మధ్యాహ్నం అడిగితే మేము తింటామని అన్నారు కదా, అందుకోసమనే ఇప్పుడు నైట్ కి అయితే ఇంకా వాళ్ళ మట్టుకు వాళ్ళకి ఇలా కలిపి అయితే ఇచ్చేసాను. ఇంకా తింటున్నారు. ఇంకా చేత్తో కాకపోయినా అట్లీస్ట్ స్పూన్ తో అయినా వాళ్ళ మట్టుకు వాళ్ళు తినడం ఇంకా అలవాటు చేసేస్తా. ఇంకా వాళ్ళకే ఇచ్చేస్తా. నేనైతే ఇంకా మాక్సిమం పెట్టను. చూద్దాం ఎలాగైనా అలవాటైనా ఓకే. మా పిల్లలు ఇద్దరు వాళ్ళ మట్టుకు వాళ్ళే ఇంకా మొత్తం బాగానే తినేశారు. మంచి మెల్ల రోజు తినేయాలి ఓకేనా. కొద్ది రోజులు ఇలా అలవాటు అయితే దాని తర్వాత అప్పుడు చేత్తో అలవాటు చేస్తాను. ఫస్ట్ అయితే స్పూన్ తో ఏదో ఒక దాంతో అలవాటు అయితే మంచిది. మా పిల్లలు ఇప్పుడు లాగా రోజు కనుక తినేస్తే నాకు పనులు కూడా కొంచెం త్వరగా అయిపోతాయి అనిపిస్తుంది. ఎందుకంటే మా పిల్లలకి అక్కడ అలా కలిపేసి ఇచ్చేసాను. వాళ్ళు తినే లోపల నేనైతే దోశలు మేము ఫస్ట్ తిన్నాం కదా, ఇంకా అప్పుడు తినగా వచ్చిన గిన్నెలన్నీ కూడా నేను ఆల్రెడీ తోమేస్తాను అనమాట. ఇప్పుడు జస్ట్ మా పిల్లలు తిన్న ఈ 2 స్పూన్లు 2 కప్పులు 2 కూర కప్పులు కడిగేస్తే సరిపోద్ది అనమాట. అంతే, పనులు కూడా త్వరగా అయిపోతాయి. లేదు నేనే తినిపించాలనుకోండి, వాళ్ళు తిన్నంత సేపు నేను వాళ్ళకి తినిపించేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ తోమాలి. నాకైతే వీళ్ళకైతే కొంచెం పని త్వరగా అయిపోద్ది అనిపిస్తుంది. ఇంకా వాళ్ళకి రోజు ఇంకా స్పూన్ తో ఇచ్చేస్తా. మా బావ ఆల్రెడీ మార్నింగ్ డ్యూటీ చేసుకుని వచ్చారు. ఇంక ఇప్పుడు నైట్ డ్యూటీ కూడా ఉందనమాట. మా బావ అయితే మళ్ళీ డ్యూటీకి రెడీ అయిపోతున్నారు. మేము తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు నార్మల్ డ్యూటీలు చేశారు. ఆ తర్వాత నుంచి ఇంకా ఓటీలే అనమాట. మేము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మా బావకైతే సెలవులు పర్లేదు, బాగానే ఉంటాయి. కాకపోతే ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత మా బావకి ఓటీలు అయితే ఎన్ని సెలవులు పెట్టారో అన్ని ఓటీలు చేయాల్సిందే. అది ఒక్కటే కొంచెం కష్టం అనమాట. ఓటీలు అంటే ఒకే రోజు 2 డ్యూటీలు డబుల్ డ్యూటీలు చేయాలి. తినేందరూ సాఫాలు ఎక్కిపోతారు. ఇంక ఇష్టము ఆడతారు. ఇంకాసేపు మంచిగా అసలు కూర్చోరనమాట. ఇలాగే ఇరకపోవట్లే అన్నీనా. ఇంకా మా బావ అయితే ఇంకా డ్యూటీకి వెళ్ళినంత వరకు వీడియో ఎడిటింగ్ అయితే చేశారనమాట. ఆల్మోస్ట్ వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇంకొకసారి ఇంకా ఫైనల్ గా మొత్తం వాయిస్ ఉందా లేదా చెక్ చేసేసి ఇంకా నాకు అప్లోడ్ చేసేమన్నారు. అప్లోడ్ చేసేస్తే రేపు లైవ్ చేస్తాం వీడియో. పాములు ఉంటాయి, జాగ్రత్త. మీ నాయన ఇటు నడుచుకుని వెళ్తాడు, బస్సుకి వెళ్ళిపోతాడు. ఆహా, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కార్ లో వెళ్తాడంట. నాకు చెప్పకుండా వెళ్ళిపోతాడు. చూడండి వెనక్కి వెళ్తుంటే.
బాయ్, జాగ్రత్త. ఇంట్లో కంటే బయటకు వస్తేనే చల్లగా గాలేస్తూ బాగుంది వాతావరణము. ఇంట్లో ఎంత స్పీడ్ గా ఫ్యాన్ వేసుకుని ఉన్నా గానీ ఆ ఫ్యాన్ గాలి వేడిగానే తగులుతుంది. ఇంక వంటవన్నీ చేస్తాం కాబట్టి ఆ వేడంతా లోపలే ఉండిపోద్ది. ఇంక ఇప్పుడు బయట అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా చల్లగా ఉందన్నమాట. ఏసీ కూడా అవసరం లేదు. ఇంక ఇక్కడ ఆరు బయట పల్లెటూరులో మంచాలు వేసుకొని పడుకుడిపోతారు కదా, అలా పడుకుడిపోవచ్చు అనమాట. అంత బాగుంది. పక్కనే హల్దీ రివర్ ఉంటది కదా, అందుకోసమనే చల్లటి గాలి అనమాట. మా బావ డ్యూటీకి వెళ్ళిపోయి కూడా కాసేపు అవుతుంది. ఇంకా మా పిల్లలు అయితే ఇప్పుడు వరకు ఆడుకున్నారు. ఇంక పాలు తాగిస్తారా? బొమ్మలు పైకో పెట్టేస్తాము. బొమ్మలకి పీరు పడుకోబెట్టేశారా? పాలు తాగితే నేను మిమ్మల్ని పడుకోబెడతానులేండి. మా పిల్లలు పాలు కూడా తాగేశారు. ఇంకా బజ్జుంటారా? మళ్ళీ రేపు స్కూల్ ఉంది. యూకేజీ అయిపోయిన తర్వాత 1 మంత్ హాలిడేస్ తర్వాత మళ్ళీ ఈ రోజే స్కూల్ కి వెళ్ళారనమాట. ఇంకా స్కూల్లో అయితే బాగా ఎంజాయ్ చేసామని అయితే చెప్తున్నారు. ఇంకా రేపటి నుంచి కంటిన్యూగా ఇంకా వెళ్ళిపోతారు స్కూల్ కి. మళ్ళీ ఎప్పుడు హాలిడేస్ ఇస్తారో తెలీదు ఎగ్జాక్ట్ డేట్ అయితే. ఇంకా ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.